నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ కున్నికి పదోన్నతి లభించింది. విశాఖ ఓఎస్డీగా నియమితులైన విశాల్ కున్నికి సహచర ఉద్యోగులు సాదర సత్కారాలతో ఘన వీడ్కోలు పలికారు. కొత్త ఏఎస్పీ సత్యయేస్ బాబు అధ్యక్షతన ఇక్కడ జరిగిన విశాల్ కున్ని వీడ్కోలు సభకు ఆర్డీఓ సూర్యారావు, డిఎఫ్ఓ లక్ష్మణ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. టౌన్ సిఐ చౌదరి గారు, అప్పారావు గారు ఎస్ఐ గారు, సత్యనారాయణ ఎస్ఐ గారు, మన రవీంద్రనాథ్ పాడి గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, సోమశేఖర్ గారు, మన కొయ్యూరు సిఐ గారు, రాము, మధు, అదేవిధంగా మల్లేష్, మన రామిలి ఎస్ఐ గారు, మన సిఐ ఎలమంచిలి గారు, జోగారావు, రమేష్, విజయ్, కృష్ణ, రామారావు, from the bottom of my heart ఈ నా ఏఎస్పీ టెన్యూర్ సక్సెస్ఫుల్ చేయాలంటే నా వెనక ఉండి నాకు ఒక సపోర్టర్ గా పని చేసిన కొంతమంది ఉన్నారు. వారికి నేను హృదయపూర్వకంగా ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. ఫస్ట్లీ చాలా మంది చెప్పారు, మన ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, మీరు అందరూ చెప్పారు ఏఎస్పీ గారు గొప్ప పని చేశారు, చాలా మంచి పని చేశారు, మంచి ఎలక్షన్ చేశారంట. I want to confess I was as good and my efficiency is only because of my team and nothing else. So again they are responsible. So I want to thank my parents for bringing me up with such good culture, tradition and such support. So thank you very much. Next important na life lo support system ante Mrs. Neha నాకు పోస్టింగ్ వచ్చి మళ్ళీ ఆయన కూడా అట్లా పోస్టింగ్ రావడం జరిగింది. సో ఆల్ త్రీ థింగ్స్ కోఇన్సిడెన్స్ అనేది సంథింగ్ వీ హ్యావ్ గాట్ సమ్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్ ఇన్ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ ఇన్ దిస్ వే లైక్ దిస్ అండ్ బై నేచర్ అండ్ బై పర్సన్ ఆల్సో మిస్టర్ విశాల్ సార్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ స్మూత్ అండ్ నెవర్ సా యాంగ్రీ ఇన్ హిస్ ఫేస్. ఆయన ఐ మీన్ ఎంత ఇదిలో ఉన్నప్పుడు అంటే కూల్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దట్ థింగ్ ఐ లైక్ ఇన్ హిమ్ వెరీ మచ్. మేడం కూడా ఎప్పుడైనా ప్రిపరేషన్ వర్క్ లో ఏఎస్పీ గారు యాక్చువల్ గా ఆయన ఎలక్షన్ ఫస్ట్ టైం అయినా సరే ఎలక్షన్ వర్క్ లో చాలా ఎక్స్పెక్ట్ గా, అంటే ఆయన ఏది చేయాలన్నా ఎలా చేయాలన్నా అంతా తెలిసిన విధంగా చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఎలక్షన్ ప్రిపరేట్ చేసిన తర్వాత మోడల్ కూడా కంట్రోల్, అంటే సారా కానీ ధనం కానీ ప్రలోభాలు కానీ ఇవన్నీ చాలా విపరీతంగా జరిగాయి. ఆ టైంలో కూడా ఏఎస్పీ గారు పోలీస్ సిబ్బందిని చాలా పర్ఫెక్ట్ గా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి మాట్లాడిన వాళ్ళందరూ చూస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది మైక్ లైసెన్స్ ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే మైక్ పట్టుకున్న దగ్గర నుంచి కూడా చాలా అనర్గళంగా మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే నేను ఇక్కడ నర్సీపట్నంలో 95 నుంచి 98 వరకు కూడా ఇక్కడ నేను పనిచేశాను విన్యాస కేంద్రంలో. అప్పటి నుంచి కూడా పోలీస్ సబ్ డివిజన్ కి ఒక టఫెస్ట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇది మనకి ఏజెన్సీకి ముఖద్వారం, అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అట్ట రకంగా చెప్పాలంటే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించాలన్న డిమాండ్ను నెరవేర్చుకునేందుకు ఏఐటీసీ ఉద్యోగ పట్టణ ఎంచుకుంది. కార్మికులందరికీ 15,000 రూపాయల కనీస వేతనంగా నిర్ధారించారు.